ఏదో జరుగుతుంది. పెళ్లి మండపానికి వెళ్ళాలి. అమ్మా, ఇక లాభం లేదు. వెళ్ళి 4 తగిలించైనా లయ గురించి నిజం చెప్పమంటాను. లయ గురించి చెప్పమంటే మనం ఆడిన నాటకం తెలిసిపోతుందిరా. విజయ ఎప్పటికీ నిజం చెప్పదు. మరి ఎలాగమ్మా? ప్రియాంక బాయ్ ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్తానమ్మా. అక్కడ లయ వాళ్ళ పరిస్థితి ఏంటో. అడ్రస్ ఎక్కడో మనకు తెలియదు కదరా. ఆ అమ్మాయి తన ఫోన్లో చూసి లయతో వెళ్లిపోయింది. ఇప్పుడేమో ఇద్దరు ఫోన్లు పనిచేయట్లేదు. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. అత్తయ్య, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది అత్తయ్య. నిజం తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాం. లయా జీవితం నాశనం అవుతున్నా సైలెంట్ గా ఉండిపోతున్నాం. ఇక భగవంతుడే కాపాడాలరా. నేను చెడిపోయానని అందరితో మాటలు పడే కంటే చావడమే బెటర్. ఎక్కడికి వెళ్తుంది? ఎట్లు ఉంటుంది? నేను మంటపంలో ఉంటుందా? ఏం చేస్తున్నావు విజయ? ఇంతకంటే నన్ను ఇంకేం చేయమంటారు? కట్టుకున్న భర్త అవమానిస్తున్నాడు. తోడకోడలు చూసి నవ్వుతున్నారు. అత్తగారు నోటుకొచ్చిందల్లా తిడుతున్నారు. బంధువులందరూ మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఇంత అవమానం భరించాక నీకు నేను ఎందుకు బ్రతకాలి? అది తప్పు చేయకముందు ఆలోచించాలి. తప్పుడు పని చేయాలనే ఆలోచన రాకముందు ఆలోచించాలి. అయ్యో అయ్యో, నేను ఎలాంటి తప్పు చేయలేదండి. ఒకవేళ తప్పు చేసుంటే నేను చేసిన దానికి అనుభవిస్తున్నానని సరిపెట్టుకునేదాన్ని కదా. ఆ తప్పుడు పనికి ఈ అవమానమే సరైన శిక్ష అని అనుభవించేదాన్ని కాదు కదా. అలా కాకుండా చావు వరకు వెళ్ళానంటే కూడా నన్ను నమ్మరా? ఓ, తప్పు చేయకుండా శిక్ష అనుభవించాల్సి వస్తే ఇంత బాధగా ఉంటుందన్నమాట. మరి ఉండదా? గుండె పగిలిపోయే ఆవేదన్ని నేను అనుభవిస్తున్నాను. భరించలేని భారాన్ని నేను మోస్తున్నాను. అంటే నీకైతే అది భరించలేని బాధ, ఎదుటి వాళ్ళకు మాత్రం చీము కుట్టినట్టుగా కూడా ఉండదనుకుంటున్నావా? నీ గుండె మాత్రం అవమానంతో పగిలిపోతుంది. ఎదుటి వాళ్ళ గుండె మాత్రం ఎంత అవమానమైనా భరించేస్తుందా? దేని గురించి మాట్లాడుతున్నారు? లయకి నువ్వు చేసిన అన్యాయం గురించి, లయ మీద నువ్వు వేసిన అభాండం గురించి. ఇప్పుడు తెలుస్తుందా లయ ఎంత బాధపడిందో? ఇప్పుడు అర్థమైందా లయ ఎంత వేదనతో అనుభవిస్తోందో? ఇప్పుడు చెప్పు, లయకి నువ్వు చేసింది ద్రోహమా కాదా? ద్రోహమే. లయ జీవితాన్ని నాశనం చేయడం తప్పా ఒప్పా? ముమ్మాటికి తప్పే. ఒకరి మీద నింద వేయడం సులువే, కానీ ఆ నింద కింద నిలబడి చూడాలి. అప్పుడే తెలుస్తుంది దాని బరువెంతో, అది సృష్టించే బీభత్సమెంతో. అందరితో మంచిగా పోయే లయ భవిష్యత్తుని అంధకారం చేశావు. ఒక్క క్షణం కూడా నీకు తప్పుగా అనిపించలేదా? తన భర్త తన మీద నింద మోపాడు. మరొక అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా లయ ఆ ప్రియాంక వల్ల రాఖీ జీవితం నాశనం కాకూడదనే ఆలోచించింది. అలాంటి మంచి అమ్మాయికి ద్రోహం తలపెట్టాలని ఎలా అనిపించింది నీకు? నిజమేనండి. నేను
చాలా పెద్ద తప్పు చేశాను, మహా పాపం చేశాను. నేను చేసింది నాకు ఎదురైతేనే కానీ నాకు తెలియలేదు నేను చేసింది ఎంత పాపమో. నేను ఇంత వేదన అనుభవిస్తేనే కానీ నాకు అర్థం అవ్వలేదు నేను చేసింది ఎంత అన్యాయమో. అమ్మా విజయ, నీలో ఈ మార్పు రావాలని మేమంతా కలిసి ఈ నాటకం ఆడాము. నీలో ఉన్న ఆ మానవత్వాన్ని బయటకు తీసుకురావడానికే తాపత్రయపడ్డాం. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ మీద చెయ్యని తప్పు రుద్ది బయటికి నెట్టాలని కాదు. కొత్తగా కోడళ్ళయ్యారని వాళ్ళు ఇంట్లో అలవాటు పడాలని కాస్త ఎక్కువ ప్రేమ చూపించాను వాళ్ళ మీద. అంతేకాని నువ్వంటే ఇష్టం లేదని కాదు విజయ. కోడళ్ళని కూతుళ్ళుగా చూసుకునే అంత ప్రేమ నాలో ఉంది. అది వాళ్ళకర్థమైంది, నాకు చేరువయ్యారు. నీకర్థం అవ్వలేదు, నువ్వు శత్రువయ్యావు. అనవసరంగా నా మీదున్న కోపాన్ని వీళ్ల మీద చూపించావు. చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేశావు. అత్తయ్య, నాకిప్పుడు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత క్షమించరాని నేరం చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య. అత్తయ్య, నా వల్ల విడిపోయిన రాఖీలైను నేను కలుపుతాను. నా వల్ల లయం వస్తున్న నిందని నేనే చెరిపేస్తాను. ఇప్పుడే రాకీకి జరిగిందంతా చెప్పేస్తాను. అమ్మ చెల్లెమ్మా, వీళ్ళంతా పెద్ద మోసగాళ్ళమ్మా. నీ వెనక నాటకమాడి నిన్ను మోసం చేస్తున్నారు. ఒరే పిచ్చి గంగరాజు, నాటకానికి తెరదించేసి చాలాసేపు అయింది. లేటుగా వచ్చి ముగింపు మిస్ అయిపోయావు. ఇక అసలు సినిమాకి శుభం కార్డు పడ్డం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. కనీసం అదైనా వచ్చి చూడు. విజయ, పద. నాటకానికి తెర దిగింది అంటున్నాడు, సినిమాకి శుభం కార్డు పడాలి అంటున్నాడు. అసలు ఏం చెప్తున్నాడు? అన్నీ తెలిసాక నా చెల్లెందుకు అంత చల్లగా వెళ్తుంది? నాకేమీ అర్థం కావట్లేదు. సరే, మిగిలిన కదేంటో చూద్దాం. మంగళసూత్ర ధారణ కానివ్వండి. రాకీ, ఆపు! వదినా, ఏంటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు రాకీ, ఇప్పుడే పట్టిన పిచ్చి వదిలింది. అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను. ఏం తప్పు సరిదిద్దుకుంటున్నావు? లయ మీద నింద మోపి తప్పు చేశాను. లయని తప్పుడు మనిషిగా చిత్రీకరించి తప్పు చేశాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్కు కూడా అర్థం కావట్లేదు వదినా. నువ్వేంటి లయ మీద నిందలు వేయడమేంటి? అవును రాకీ, లయ ఏ తప్పు చేయలేదు. చేయించింది నేను. ఏంటి వదినా, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా? నువ్వు కూడా నాటకాలు ఆడడం మొదలు పెట్టావా? లేదు రాకీ, నేను ఆడిన నాటకంలో ఉన్న నిజం నీకు చెప్తున్నాను. నీ కళ్ళు కప్పి నీతో నేను చేయించిన తప్పు గురించి చెప్తున్నాను రాకీ. నువ్వు నాతో తప్పు చేయించావా? అవును రాకీ, ఆ అజ్ఞాతవాసి అది ఎవరో కాదు, అది నేనే. అజ్ఞాతవాసిగా నీకు ఫోన్లు చేసి లేనిపోని అనుమానాలు సృష్టించి లైన్ ఇంట్లో నుంచి తరిమేసేలా చేశాను రాకీ. బాలకృష్ణ సహాయంతో
నిన్ను లయని కలపాలని అత్తయ్య గారు అనుకుంటే దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ మీద అనుమానం వచ్చేలా చేసింది నేనే. నాకు నమ్మబుద్ధి కావడం లేదు వదినా. నువ్వు నమ్మాలి రాకీ, నువ్వు నమ్మాలి. ఎందుకంటే అదే నిజం. కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను. కానీ ఇదంతా ఎందుకు చేసావు వదినా? ఎందుకనే ప్రశ్న ముందే మొదలైతే అసలు తప్పులే చెయ్యము. అంతెందుకు, ఇప్పుడు నువ్వు ప్రియాంకని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నువ్వు కోరుకుంటే కాదనే అమ్మాయే ఉండదు. నువ్వు ఆశపడితే అది దక్కించుకుంటావు. అలాంటిది ప్రియాంకని నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా? ప్రియాంకని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావా? కాదు, లయ మీద ఉన్న కోపాన్ని ప్రియాంక మీద ఇష్టంగా మార్చుకోవాలని ట్రై. కానీ నువ్వు చేసిన పనికి ఏ మనిషి చేయని తప్పులు చేశావు. ఆఖరికి ఆడపిల్ల అని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇంట్లోంచి గెంటేశాను. చాలా తప్పులు చేశాను వదినా. రాఖీ, నువ్వు తప్పులు చేసినా ఇప్పుడు తెలుసుకున్నావు. అది చాలురా. పాపం చేయటం తప్పే, కానీ పశ్చాత్తాపం ఎంతో కొంత ఊరటనిస్తుంది. కళ్లకు కనిపించేవన్నీ నిజాలు కావురా. నవ్వే పెదవుల వెనుక ద్వేషం దాగుండొచ్చు. కోపగించే కళ్ల వెనుక కొండంత ప్రేమ ఉండొచ్చు. అవన్నీ కళ్లతో చూసేవి కాదు, మనసుతో అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇలాంటి అపార్థాలు రాకుండా ఉంటాయి. ఇలాంటి తప్పులు మనల్ని తప్పుదో పట్టించకుండా ఉంటాయి. అవును రాకీ, ఇప్పటికైనా మన తప్పులు మనం తెలుసుకున్నాం. ఈ తాళి ప్రియాంక మెళ్ళో కట్టి మళ్ళీ ఇంకొక తప్పు చేయకు. రాకీ, నిన్ను అమాయకుడిని చేసి వీళ్ళంతా ఆడుకుంటున్నారు. మన పెళ్లి చెడగొట్టాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ మాటలని నమ్మి మోసపోకు. వీళ్ళ మోసానికి మన ప్రేమను బలి చేయకు. ఇప్పటి వరకు ఈ విజయ గొప్పదనుకున్నాను, కానీ దొంగది. ఎవరు దొంగో నేను నిరూపిస్తాను.
అత్తయ్య గారు వాడికంటే ముందు మరో రాజును పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి మీ ప్రాపర్టీ మీద కన్నేశారు. ఇప్పుడు ఇలా దొరికిపోయారు. ఇదంతా నిజమా? లేదు రోకి, ఆ రాహుల్ ఎవడో కూడా నాకు తెలీదు. అయితే ఈ ఫోటోల సంగతి ఏంటి? ప్రియాంక రా, ఇంకా పెళ్ళి పోలీస్ స్టేషన్లో చేసుకుందో కానీ. కానిస్టేబుల్ తను తీసుకురా. నువ్వే గెలిచావులయ్యా, నేను ఓడిపోయాను. నీ నిజాయితీని నువ్వు నిరూపించుకున్నావు. నా అవివేకం నాకు తెలిసొచ్చేలా చేశావు. భరించరాని నిందలు వేశాను, అయినా భరించావు. నన్ను క్షమించు. మీతో క్షమాపణ చెప్పించుకోవాలని ఇదంతా చేయలేదు. జీవితాంతం మీరు వేసిన నింద మొయ్యలేక చేశాను. నా మీద పడ్డ నిందని తుడి చేసుకోవటానికి చేశాను. అంతేకాదు, ప్రియాంక లాంటి అమ్మాయిని చేసుకుని మళ్ళీ మీరు జీవితాంతం బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే మీకు తెలియాలి అని అనుకున్నాను. నేను నిర్దోషిని అని నిరూపించుకున్నాను. మిమ్మల్ని ఒక ముప్పు నుండి కాపాడుకోగలిగాను. నేనొచ్చిన పని అయిపోయింది. ఇక నా దారి నేను చూసుకుంటాను. అదేంట్లయ్యా, ఇప్పుడు మన మధ్య అపార్థాలు లేవు. ఆ ప్రియాంక లాంటి వాళ్ళు లేరు. ఇంకెందుకు వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు లేవు, రేపొస్తే. ఒక చిన్న అబద్ధం మనిద్దరి మధ్యలోకి వచ్చింది. అదొక పెద్ద అపార్థమైంది. అర్థం చేసుకునే భర్తతో జీవించడం సంతోషాన్నిస్తుంది. అపార్థాల్లో బతికే భర్తతో జీవితం నరకంగా ఉంటుంది. నాకు భర్త లేకపోయినా పర్వాలేదు. ఆ భర్త రూపంలో నరకం అవసరం లేదు. లయా, లయా, లయా. అమ్మ ఎప్పుడు చెప్పేది, లయకి ఆకాశమంత అభిమానం, భూదేవంత సహనం ఉంటాయే. భూదేవి అంత సహనం ఉన్నదానివి. ఈ భర్తని భరించలేవా? సరే, నన్ను భరించకు.
ఒక్కసారి క్షమించు, ఎప్పటిలాగే ప్రేమించు. నీ ప్రేమని 100 రెట్లు చేసి నేను తిరిగి ప్రేమిస్తాను. నీ అభిమానాన్ని అంతులేనంత చేసి దాంతో నిన్ను పూజిస్తాను. కళ్ళలో కాటుకు తప్ప కన్నీరు లేకుండా చూసుకుంటా. గుండెల్లో సంతోషం తప్ప సమస్యలు రాకుండా నిన్ను కాపాడుకుంటా. ప్లీజ్ లయ, నన్ను నమ్ము. నీ ప్రేమ కావాలి. నేను నీతో జీవితాంతం కలిసి బ్రతకడం కావాలి. కావాలంటే అప్పుడప్పుడు క్రిష్ పేరు చెప్పి నువ్వు నన్ను ఏడ్పించుకోవచ్చు. ఇలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చాక కూడా నన్ను యాక్సెప్ట్ చేయవా?